మెట్పల్లి నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలు ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చెప్పారు. ఓటమిపై విశ్లేషణ నిర్వహిస్తామని అన్నారు. ఇవాళ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆపోజిషన్ 2 పార్టీలకు గట్టి పోటీని ఇచ్చిందని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు మా ఆపోజిషన్ పార్టీ లేనని, గెలిచిన మా టీఆర్ఎస్ అభ్యర్థులపై పూర్తి నమ్మకం ఉంది అని తెలిపారు. రిజల్ట్ రాలేదు, కానీ ప్రజల తీర్పును గౌరవిస్తూ ఇంకా ఇంకా భవిష్యత్తులో కష్టపడి పనిచేసి మా మున్సిపాలిటీ 2 కూడా చక్కదిద్దుకుంటాం. ముఖ్యంగా కౌన్సిల్లో గెలిచిన కోట్లలో, అదేవిధంగా మెట్పల్లి పట్టణంలో కౌన్సిల్లో గెలిచిన వారందరికీ కూడా పేరు పేరును శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఓడిపోయిన వారు ఏమి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. 2 మెట్పల్లి కోట్ల కౌన్సిలర్లు కూడా ఇప్పుడు కేవలం దయచేసి నా రిక్వెస్ట్, అభివృద్ధిలో కాన్సన్ట్రేట్ చేయండి. 2 మున్సిపాలిటీలు గత 2 సంవత్సరాలుగా వెనుకబడి మీ అందరికీ నా రిక్వెస్ట్, దయచేసి అందరూ కలిసికట్టుగా ఎలక్షన్లు అయిపోయినాయి, రాజకీయాలకు దూరంగా, రాజకీయ భేదాలు లేకుండా, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి మన మెట్పల్లి మన కోట్ల అభివృద్ధి చేసుకొని రెండింటిని కూడా బ్రహ్మాండమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని చెప్పేసి అందరు కౌన్సిల్ తెలిసిన వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇప్పుడు వచ్చే కొన్ని సంవత్సరాలుగా మీరే మున్సిపాలిటీ మీ చేతిలో ఉంటుంది, అందరికీ దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకోండి. కావాల్సిన అభివృద్ధి, ప్రజల సంక్షేమం. దయచేసి 2 మున్సిపాలిటీలు కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకుందాము. ఎలక్షన్లు అయిపోయినాయి ఆల్రెడీ. సో ఇప్పటి నుంచి అయితే కనీసం ఇప్పటి నుంచి డెవలప్మెంట్ ఫోకస్ చేద్దామని చెప్పి అందరికీ కోరుతా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి